జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. నిన్న ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. కాలోజీ టీవీ లోపల యాంకర్ రంగరాజన్ గారు, చిలుకూరు దేవస్థానం ప్రధాన అర్చకుడు, వారి మీద జరిగిన దాడిని గురించి బహాటంగా సమర్థించకపోయినప్పటికీ కూడా కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. అలాగే ఇన్స్పిరేషన్ తీసుకొని శృంగి వినోద్ సందర్భం లేకున్నప్పటికీ కూడా అసందర్భంగా శృంగి వినోద్ గురించి తీసుకొచ్చి శృంగి వినోద్ కోట్లు సంపాదించుకున్నాడట. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని మరికొంతమంది హిందూ యాక్టివిస్టులు అని మనం చెప్పుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని హిందూ సంస్థలను పెట్టుకొని కోట్లు సంపాదించుకుంటున్నారట. వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేస్తాడట. అయితే ఈ కాలోజీ టీవీ వాడికేదో హిందూ పేరే ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, అప్పుడు ఆయన కూడా హిందూ అని చెప్పుకుంటాడు. ఇప్పుడు కేటీఆర్ కూడా హిందూ అని చెప్పుకుంటాడు. ఆయన కేటీ రామారావు అట్లా అంటే ఇప్పుడు ఆయన హిందూ అన్నట్టేనా? ఇప్పుడు కేసీఆర్ భయంకరమైన హిందువు అని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆయన కూడా హిందూ అన్నట్టేనా? జిహాదీల బూటు పొద్దున్న లేస్తే జిహాదీల బూటు నాక్కుంటూ జిహాదీలకు సొంతగిరి చేస్తూ హిందూ ధర్మానికి హిందూ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వేదవాళ్ళందరినీ కూడా హిందువులను ఎలా అంగీకరించాలి? వాడు హిందుత్వవాది ఎట్లా, వాడు హిందూ యాక్టివిస్ట్ ఎట్లయితాడు, వాడు హిందుత్వవాది ఎట్లయితాడు? వాడు దేశభక్తులే కాదు, వాడు మనిషే కాదు. ఫస్ట్ నా ఉద్దేశం అనమాట. శృంగి వినోద్ను విమర్శే స్థాయి అరనిది కాలోజీ. నీ గతంలో నీ వీడియో చూసినా నువ్వు ఒకప్పుడు ఈటల రాజేందర్కు సపోర్ట్ చేసినావు. ఆయన బుక్ చేసుకున్నాడు. ఆయనకు డబ్బులు ఇస్తే ఆయనకు సర్వీస్ ఇచ్చినావు. థాయిలాండ్ లోపల, బ్యాంకాక్ లోపల బ్రోతల్ ఇండస్ట్రీ ఉన్నది. పెద్ద ఇంటర్నేషనల్ సెక్స్ క్యాపిటల్ అంటారు. వాళ్ళు అభ్యంతరం చెప్తే తర్వాత తీసిపడేసింది అనుకో. ఇప్పుడు అట్లా అంటలేరు కానీ వాళ్ళు మస్తు బాధపడరు అన్నట్టు. కానీ ఇక్కడ బాగా బీచ్లో ఏం జరుగుతుందో, మన గోవా బీచ్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు కదా. అయితే ఏంటంటే అక్కడ ట్యాగ్ లైన్ ఉంటుందంట, 24 hours సర్వీస్ ఫర్ మనీ, సాటిస్ఫాక్షన్ గ్యారంటీడ్ అని. సంతృప్తి గ్యారంటీ, లేకపోతే మనీ వాపస్. ఇలా ట్యాగ్ లైన్ పెట్టుకొని ఇట్లా పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టుకొని మొత్తం పోస్టర్లు అన్నీ పెట్టుకొని ఇట్లా పెట్టుకొని అడ్వర్టైజ్మెంట్ బోర్డులు పెడతారనమాట. కటౌట్లు కూడా పెట్టుకొని పిలుస్తూ అంటారు. అప్పుడు కస్టమర్లు సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అంటారని చెప్పి వాళ్ళందరూ ఇక పోతుంటారు అన్నట్టుగా ఎగబడతారనమాట. అట్లా బిజినెస్ చేసుకుంటూ అంటారు అనమాట. ఈ వెధవ కూడా వీడికి ఎవరికి డబ్బులు బుక్ ఇస్తే వాళ్ళకి సర్వీస్ ఇస్తూ ఉంటాడు అన్నట్టు ఈ కాలోజీ టీవీ వాడు. అంటే వీళ్ళ గురించే కదా, ఇప్పుడు ఇటువంటి మీడియా గురించే కదా మన ఢిల్లీ నుంచి మొదలుపెట్టుకొని ఢిల్లీ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ అంటారు నరేంద్ర మోడీ గారు వీళ్ళను. ఇదివరకు ఏమైనా ప్రెస్టిట్యూట్స్ అనేది వీళ్ళను, ప్రెస్టిట్యూట్స్ అనేది మన బీజేపీ కాదు, బీజేపీలో అనలే. ఇవి ఎవరెవరు అన్నారు ప్రెస్టిట్యూట్స్ అని ఎవరన్నారో ఎవరికి వాడు చూసుకుంటే వానికి వాడు అర్థమవుతుంది. ఎవరు డబ్బులు బుక్ ఇస్తే వాళ్ళకు సొంతగిరి చేసుకుంటా మీరు ఫేక్ ప్రపగండా చేసేటువంటి ఛానల్స్, న్యూస్ పేపర్లు మిమ్మల్ని ప్రెస్టిట్యూట్స్ అనకుంటే, మిమ్మల్ని కీప్స్ అనకుంటే మీకు ఎథిక్స్ మొరల్స్ ఎక్కడ విన్నారా? శృంగి వినోద్ విమర్శించే స్థాయి అరనిది. ఆయన ఖాళీ గోటికి పనికిరావు నువ్వు. కాలోజీ టీవీ, కాలోజీ నారాయణరావు అని కాలోజీ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు నీతిపరు అవుతావా నువ్వు? ఇప్పుడు కేటీ రామారావు అని పేరుంటే ఆయన హిందుత్వవాది అనట, రామభక్తుడు ఆయన. నేతి బీరకాయలో నెయ్యి ఉండేది ఎంత అబద్ధమో నువ్వు హిందూ అనేది కూడా అంతే అబద్ధము. యు ఆర్ ఏ కీప్. నువ్వు ఏ పార్టీకి ఎప్పుడు కీప్గా ఉంటావో, ఎవరికి సర్వీస్ ఇస్తా ఉంటావో అనేది ఎవరికి అర్థం కాదనమాట. అన్లెస్ వీ వాచ్ యువర్ వీడియోస్ కేర్ఫుల్లీ. నీ మాటలు మొత్తం విని ఒక వీడియో విన్నప్పుడు ఇవాళ వీళ్ళు బుక్ చేసుకున్నారు, ఈ పార్టీలో బుక్ చేసుకున్నారు అని నాకు అర్థమవుతుంది. ఒకసారి కాంగ్రెస్ బుక్ చేసుకున్నాడు, ఒకసారి ఈటల రాజేందర్ కొన్ని రోజులు సర్వీస్ ఇచ్చినావు. ఇలా ఇచ్చిందంటే ఇలా ఈయన బుక్ చేసుకున్నా అంటే ఆ పార్టీని తిడతావు, ఆ పార్టీలో బుక్ చేసుకుంటే ఈ పార్టీని తిడతావు. ఇది నీ బతుకు. నువ్వు హిందూ యాక్టివిస్టులను, హిందూ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళను, ఎవరు లలిత్ కుమార్ను శివశక్తిని అంటావా, లేకపోతే హిందూ జనశక్తిని అంటావా, రిఫ్లెక్షన్ అంటావా? నువ్వు ఎవరిని నేషనల్ సభ్యునా, ఎవరిని జాతీయవాద సంస్థలను, హిందూ సంస్థలను ఎవరిని వెళ్ళి టార్గెట్ చేస్తావు, ఎక్స్పోజ్ చేయడం? ఏమైనా ఎక్స్పోజ్ చేస్తావు?
ఎవరి దగ్గర ఏమున్నాయి ఎక్స్పోజ్ చేయడానికి? నీలాంటి అందరు నీతిమాన్యులే ఉంటారు. ఆర్ఆర్ ఇడియట్. నేతాజీ సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్, స్వామి వివేకానందుడు, ఛత్రపతి శివాజీ, శ్రీరామచంద్రుడిని ఆదర్శంగా దైవంగా హృదయంలో పెట్టుకొని ఆరాధించే భారతీయులు, హిందువులు నీతి నమ్ముకోర్రా? జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయస్ అని మాకు రామచంద్రుడు రామాయణంలో చెప్పాడు. మాకు అది మా ఆదర్శము. మేము ఎప్పుడూ ఒకటే ఉంటుంది. మేము ఇలా డబ్బు ఇస్తే డ్రెస్ డబ్బు ఇవ్వగానే ఎవరు డబ్బు ఇస్తే ఆ కస్టమర్తో సర్వీస్ ఇచ్చినట్టు ప్రాస్టిట్యూట్స్ లెక్క ఉంటారు అందరు మీ లెక్కనే. యు ఆర్ ఏ సచ్ ఎ స్కౌండ్రల్. నువ్వు ఒక ప్రాస్టిట్యూట్వి. నీకు ఎథిక్స్ లేవు, మొరల్స్ లేవు. నువ్వు వినోదును, స్త్రీ వినోదును, హిందుత్వవాదులను, జాతీయవాద శక్తులను ఎక్స్పోజ్ చేస్తావా నువ్వు అని అనగానే వెంటనే కామెంట్ పెట్టాను. ఇంకా ఇంకో 700 మంది పెట్టిండ్రు. అప్పుడే చూసిన నేను. తర్వాత నేను ఐ జస్ట్ స్విచ్ ఆన్ టు సమ్ అదర్. సో అయితే ఏంటంటే అప్పుడే అందరూ ఎవరి కోసం మాట్లాడుతున్నావు, ఎవరి మీద ద్వేషం కక్కుతున్నావు అనేది అక్కడ క్లియర్గా అర్థమైంది. ఐ స్ట్రైట్ క్వశ్చన్ టు దిస్ ఇడియట్. ఈ యూనక్కి ఒకటే క్వశ్చన్. వాడి పేరే ఈ హౌలేగానే నేను సీరియస్ తీసుకుని కాబట్టి వాళ్ళ పేరు కూడా తెలియదు. పేరు గుర్తు పెట్టుకోను, నాకు తెలియదు కూడా. వాడు కూడా కాలేజీ టీవీ యాంకర్. వాడు కాలేజీ టీవీ నడిపిస్తాడు. వాడే యాంకరు, వాడే ఓనర్ కావచ్చు. దానికి వెనుక బ్యాక్ సపోర్ట్ ఫైనాన్స్ చేసేవాడు కూడా ఉంటారు కదా. అరే 15 నిమిషాలు టైం ఇస్తే 100 కోట్ల మందిని ఫినిష్ చేస్తా అన్నాడు అక్బరుద్దీన్ ఓవైసీ గాడు. నువ్వు విమర్శించినవారా? నువ్వు ప్రశ్నించినవా? నీ వాయిస్ రేజ్ చేసినవా? ముత్యాలమ్మ గుడిని బలగొట్టినరు, రేజ్ చేసినవా? ఆదిలాబాద్లో 6 జిహాదీగాన్లు ఒక ఎస్టీ ప్రెగ్నెంట్ ఉమెన్ను రేపు చేసి చంపినరు. నువ్వు ప్రశ్నించినవా? ఖండించినవా? హోలీ నాడు దళిత మహిళలు చేసుకుంటా అంటే అక్కడ మదర్సా నుంచి వచ్చి దాడి చేసి వాళ్ళను హింస పెట్టినరు. పోలీసులు పోయి హింస చేసినారు. అప్పుడు ఈ రేవంత్ రెడ్డి, ఈ రజాకర్ రెడ్డి కానీ నువ్వు కానీ మాట్లాడినరా? ప్రశ్నించినరా మీరు? అంతెందుకురా, ఇప్పుడు బీసీలకు ఏం చేసినావని ఇప్పుడు బీఆర్ఎస్ని ప్రశ్నిస్తాను. ఇప్పుడు ఏం చేసినావని బీసీలకు యొక్క కోటాలో పట్టించి ముస్లిమ్స్కు వాటా ఇచ్చిండు రేవంత్ రెడ్డి. నిర్ణయం తీసుకున్నాడు, పాలసీ డిసిషన్ తీసుకున్నాడు. మీరు ప్రశ్నించినరా? మీరు ఖండించినరా? ఇప్పుడు బీసీ సంస్థలన్నీ వస్తానయా? రైజ్ చేస్తానయా? ప్రశ్నిస్తానయా? ఏమాత్రం మెథిక్స్ లేవు, మోరల్స్ లేవు. మీరు సూర్యుని లాంటి వినోద్ మీద నువ్వు కామెంట్ చేయొచ్చాడు ఏంద్రా? నీ బతికేంది? ఆయనదేంది? ఆయన ఆకాశంలో ఉంటే నువ్వు పాతాళంలో ఉన్నావు. ఆయన కాలి గోటికి సరిపోవు నువ్వు, ఆయన కాలి ధూమికి పనికిరావు నువ్వు. ఇలాంటి ఎదవ ఎథిక్స్ మొరల్స్ లేనటువంటి ప్రెస్టిట్యూట్ గాడు వినోద్ లాంటి దేశభక్తుడు, జాతీయవాదిని, సద్గురు జగ్గి వాసుదేవ్ యొక్క శిష్యుడు, ఆయన యూత్ ఐకాన్ రా ఈ దేశం లోపల. అటువంటి వినోద్ను విమర్శిస్తావా నువ్వు? నీ బతికెంత, నువ్వెంత? నువ్వు ఇంకా ఎదవాళ్ళు మీకు ఎట్లాగూ మీకు భారతీయ సంస్కృతి పట్ల, ఈ దేశ యొక్క నమ్మకాల ట్రెడిషన్స్ పట్ల మీకు ఎటువంటి నమ్మకాలు ఉండవు. నువ్వు లెఫ్టిస్ట్వా? సూడో లెఫ్టిస్టులు మీరు, సూడో ఇంటెలెక్చువల్స్, సూడో కమ్మీస్ మీరు పెయిడ్ రోల్స్ మీద ఎవరి పేరోల్ మీద ఉంటే వానికి సర్వీస్ ఇస్తారు. మీరు యు ఆర్ 100% ప్రెస్టిట్యూట్స్ అంతే అనమాట. మీకు ఎథిక్స్ ఏంద్రా? లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్నవాడు జిహాదోనికి సపోర్ట్ సరిచేస్తాడా? ఇప్పుడు ఓవైసీ కానీ నువ్వు క్వశ్చన్ చేసినావాను. ఇప్పుడు బీసీలకు మరి వాళ్ళకి ఆ మత ప్రతిపేద దీక్ష మంచుకున్న వాళ్ళకు మళ్ళీ ఈ బీసీ కోట్లలో వాళ్ళకి ఇచ్చిన మరి బీసీలకు అన్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తాను. ఇప్పుడు వీడియో పెట్టలేదు ఎందుకో పిచ్చ నాకు. మీరు ఒక పిచ్చి పుష్పాలు. మీరు కమ్మిగాన్లు అంటేనే నెంబర్ 1 హౌలేగాన్లు, కామన్ సెన్స్ కూడా లేని మైండ్ దొబ్బినటువంటి ఇడియట్స్ అని అర్థము. ఒక్క క్వశ్చన్కు మీరు లాజికల్ ఆన్సర్ ఇవ్వలేరు మీరు. వాడు ఓవైసీకి వాడిని 10,000 కోట్ల ఉంటుంది వాడి ఇలా మార్కెట్ వాల్యూ. కానీ నేను మినిమం చెప్తాను, నేను అంత మహారాజా పెద్ద రాజభవనంలో ఉంటాడు వాడు, ఓల్డ్ సిటీలో వాడు ఓవైసీ గాడు. మరి గంత డబ్బు నీకు ఎట్లా వచ్చిందిరా? నీకు
ఈ ఎంపీగా ఇచ్చే జీతం డబ్బుల మీద డిఆర్ మీద ఎంపీకి ఇచ్చే పెన్షన్ మీదనే వాడు అలవెన్స్ మీదనే వాడు అంత బిల్డింగ్ కట్టిన వాడు అంత రాజమాలు కట్టుకున్నాడు వాడు. మరి వాడు మన పోయి అడుగు మన విన్నే పెట్టి వాడి మీద మన దగ్గర పోయి ఇంటర్వ్యూ చేయవాడిని కొత్తారు వాళ్ళు నిన్ను కవిగా కొత్తారు నిన్ను గొర్రెను కోసినట్టు కొత్తారు నిన్ను. ముత్యాలమ్మ టెంపుల్ కాడ మరి బీసీ ఎస్సీ ఎస్టీలే కాదురా, గ్రామ దేవతలే కదా ముత్యాలమ్మ దేవతది. అది ఇప్పుడు రంగరాజన్ అంటేనేమో అగ్రవర్ణ అని విషయం కక్కినవు అన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాబట్టి. సరే ఆయనను కులద్వేషంతో వాళ్ళ దేవుడు వాళ్ళ బుర్జువా దేవుడు సరే అని అనుకుందాం. నువ్వు లెఫ్టిస్ట్ కాబట్టి ఆయన బుర్జువా దేవుడు వెంకటేశ్వర స్వామి మనకు అక్కర్లేదు. మరి ముత్యాలమ్మ అయితే గ్రామీణ దేవత కాదురా. మరి ఆ దేవత ఆ గుడిని డివాలు చేసినప్పుడు, అమ్మవారి విగ్రహాన్ని డివాలు చేసినప్పుడు మీరు ఏం పీకినరు? మీరు వచ్చిర్రా? మీ ధర్నాల మీరు రోడ్ మీదకి వచ్చిర్రా? ప్రొసెషన్లో పాల్గొన్నారా? అక్కడ లోకల్ ప్రజలకు మీరు భద్రత ప్రకటించినరా? మీరు నువ్వు వచ్చినావా? నువ్వు వీడియో తీసినావా? నువ్వు ఏం చేసినావు చెప్పు. ఇప్పుడు దాని ఆ టాపిక్ ఇట్ ఈస్ ఫర్గాటన్ స్టోరీ నౌ. నోబడీ రిమెంబర్స్ నౌ. ముత్యాలమ్మ ఆ మధ్య జరిగింది అది అని అంటారనమాట. గుర్తు చేసుకో, ఎవరైనా గుర్తు చేస్తే ఇట్స్ ఓవర్, దట్ స్టోరీ ఈస్ ఓవర్ నౌ. సో అంత పిటియబుల్ కండిషన్లో పడ ఈ దేశం ఉన్నది. సో ఇట్లా ఎన్ని నెంబర్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు వరంగల్లో ఎస్టీ మెడికో ప్రీతి అమ్మాయిని మెడికో సీనియర్ మెడికో వాడు జియాదుడే కదా వాడు. వాడే కదా ఆమెను టార్చర్ పెట్టి ఆమెను హెరాస్మెంట్ చేసి వాడు సూసైడ్ చేసుకోవాలని చెప్పారు. ఆమెకి సెలైన్ ఎక్కించారు. సెలైన్లో ఏం పెట్టి చెక్కించారు, ఇట్లా చంపారు. అది మన బయటకు వచ్చిందా మెడికల్ రిపోర్ట్ బయటకు వచ్చిందా? గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేయబట్టే కదా ఆ మెడికల్ రిపోర్ట్ ఎందుకు బయటికి రాలేదు? పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదు? మరి ఆ కేసులో ఎందుకు వదిలేసినారు? వాళ్ళ అమ్మ నాన్న భయపెట్టించారు. వాళ్ళు ఏడ్చుకుంటూ పోయినారు, కథం అయిపోయింది. వాళ్ళ అమ్మ నాన్న ఫైట్ చేస్తారా? ఆ వాళ్ళ బిడ్డ చచ్చిపోయా ఈ ఫైట్ చేసి వాళ్ళు ఎవరితో ఫైట్ చేస్తారు? వాళ్ళకి అంత ఉన్నదా? మరి మీరు ఎందుకు మొత్తం అందరూ వచ్చి మీరు మొత్తం ఈ ఫెమినిస్టులు అందరూ, ఈ మానవతావాదులు, ఈ కమ్మిగాళ్ళు అంతా మరి వచ్చి ఇప్పుడు ఆ కేసుని ఎందుకు పట్టుకొని అది మొత్తం అయిపోయిన తర్వాత ఇచ్చిపెట్టమని పట్టుకొని ఫుట్లాడితే కాదా? తెలంగాణ మొత్తాన్ని గత్తర లేపాలి. తెలంగాణ ఉద్యమం, సెకండ్ తెలంగాణ ఉద్యమం తీసుకురావాలి. మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం బస్సులు ట్రైన్లు అన్నీ మొత్తం ఆగిపోయి మొత్తం రోడ్డు మొత్తం స్తంభించిపోయి జనజీవన శ్రమతిని మొత్తం స్తంభింపజేయాలి. అప్పుడు న్యాయం జరుగుతుంది. రేవంత్ రెడ్డిని పరిగెత్తించాలి. మరి అది ఇంకో శాతం కాదు. ఎందుకో నీ బతుకు హిందూ సంస్థలను ఎక్స్పోజ్ చేస్తావా? ఏం ఎక్స్పోజ్ చేస్తావు నువ్వు? ఇదే మాట మదర్సాల పోల్టు ఓల్డ్ సిటీ వాళ్ళ మీద అనరా. వాళ్ళు అక్కడి నుంచి ఎంతమంది అమ్మాయిలను గల్ఫ్ కంట్రీస్ పంపిస్తూ అంటారు, కిడ్నాపులు చేస్తూ అంటారు, పంపిస్తూ అంటారు. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కిడ్నాపులు అమ్మాయిలు మాయమైతలేరా? కిడ్నాపులు అయితలేవా? గల్ఫ్ కంట్రీస్ పోతలేరా? ఎప్పుడైనా మరి ఆడపిల్లల కోసం న్యాయం కోసం కొట్లాడలేదు ఎందుకో? వాళ్ళ గురించి ప్రశ్నిస్తారు కదా. సో వీళ్ళకు ఈ కాలోజీ టీవీ అయితేంది, ఈ ఎర్ర కుక్కలకైతేంది, ఈ ఫేక్ మానవతావాదులు, ఫేక్ ఫెమినిస్టులు, ఫేక్ అంబేద్కరిస్టులు, వీళ్ళెవ్వరికీ నీతి లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు, కనీస మానవ విలువలు కూడా లేవు అనమాట. అసలు వీళ్ళు మనుషులను చెప్పుకోవడానికి కూడా పనికిరారన్నమాట. అటువంటి ఎదవలంతా కూడా దేశం కోసము, ధర్మం కోసము నిలబడే వాళ్ళే కొంతమంది. వాళ్ళకు సపోర్ట్ ఎలాగూ చేయరు. వాళ్ళ మీద పొద్దున్న లేస్తే వాళ్ళ మీద ఏడుస్తూ దుమ్మెత్తి పోస్తూ ఉంటారనమాట. వాళ్ళు కోర్టు సంపాదించుకుంటున్నారట. రాస్కెల్, నువ్వు కూడా రోజో పార్టీకి రోజో పొలిటీషియన్కి సర్వీస్ ఇస్తాను కదరా. నీకు కూడా డబ్బులు వస్తూనే ఉంటాయి కదా. నీకు కూడా డబ్బులు లేకుండా ఫ్రీగా సర్వీస్ ఇస్తాను. నువ్వు కూడా సంపాదించుకోరా. 100 కాదు 1000 కోట్లు సంపాదించుకో. నువ్వు సంపాదించుకో మొత్తం. ఇప్పుడు వాడు లేడు, ఎవడు సినిమా మల్లిగాడు, వాడు కోటీశ్వరుడు కాలేదు. ఇప్పుడు వాడు కోటీశ్వరుడు అని ఎమ్మెల్సీ అయ్యిండు. వాడు కాంగ్రెస్లో పోయి వాడు జైలు చెప్పడం వాళ్ళ భార్యను రాయబారం పంపిండు. డి అరవింద్ సహాయం తీసుకొని డి అరవింద్ భయపెట్టిస్తే వాడు బయటకు వచ్చినాడు. లేకపోతే వాడు జైలునే సాగొట్టు కేసీఆర్. వాడు బయటకు వచ్చినా వాడు
ఇప్పుడు బయటకు వచ్చింటే మరి తర్వాత కాంగ్రెస్ అవతారం తిరిగిపోయింది, కాంగ్రెస్లో పోయిండు. తర్వాత దానిలో డబ్బులు సంపాదించుకోవడం ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యండి వాడు సంపాదించుకోవట్లేడా? అట్లా నీకు టాలెంట్ నువ్వు సంపాదించుకో. ఎందుకు వేరు ఎప్పుడు ప్రతి ఒక్క అడ్డమైన విధమా హిందువుల మీద బట్టి ఇవ్వడం ఎందుకు? కమ్మిగాడు శాంతి మతపోళ్ళు, ఎడారి మతపోళ్ళు, ఈ రాజాకార్ రోడ్ పార్టోడు, కాంగ్రెస్ వాడు, ఇలాంటి అడ్డమైన వాళ్ళంతా కూడా ఒక్క హిందువుల మీదనే పడి ఏడుస్తారు. మళ్ళీ పొద్దున్న లేస్తే మా హిందువుల పైసలు కాదరా హిందువుల మీద తినే కదా బతికేది. మా దేవస్థానంలో పైసలు డబ్బులు లాక్కునే కదా ఇప్పుడు గవర్నమెంట్ నడుస్తుంది. హిందువులు రోజు తాగి వస్తుంటేనే కదరా లిక్వర్ మీద వచ్చే ట్యాక్స్ రెవెన్యూతే కదరా ఈ గవర్నమెంట్ నడుస్తున్నది. మీకు దమ్ముంటే మద్యపాన నిషేధం ఉద్యమం స్టార్ట్ చేయండి రా, ఫుల్ సపోర్ట్ చేస్తారు. మొత్తం మళ్ళీ మహిళలందరూ మనం రోడ్డు తీసుకొద్దాం, మళ్ళీ అందరం పాల్గొందాం, అందరం లీడ్ తీసుకోండి. లిక్వర్ వద్దు చచ్చిపోతారు. మహిళలందరూ వ్రతాలు పడగొట్టుకొని రోడ్ల పాలవుతున్నారు, వాళ్ళ పిల్లలందరూ అనాథాలు అవుతున్నారు. మద్యపానం వద్దని ఉద్యమం మొదలుపెట్టండి మీకు దమ్ముంటే. ఇటువంటి ఎదవాలను వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడము, వీళ్ళకి సపోర్ట్ చేయడము తప్పు. ఈ ఎదవకు వరకు వెళ్ళేంత వరకు దీన్ని మీరు ప్లీజ్ షేర్ టు మ్యాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.